గ్రంథంలో నుండి మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. బెత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమవుచుండెను. దేవుడిచ్చిన వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ప్రభు సన్నిధిలో చేరిన మనమందరము అటు ఇటు చూడక ఆ దేవాతి దేవుని వైపు చూచుచు ప్రార్థించుచు స్తుతించుచు ఆయన ఉన్నతమైన తన దయ, తన కనికరము, తన వాత్సల్యత, తన సన్నిధి కాంతి ఈ సమయములో మనము పొందుకుందాం. దేవానికి స్తోత్రాలు, దేవానికి కృతజ్ఞతలు. మేమందరం అయ్యా మీరెంతగానో మనల్ని ప్రేమించి అయ్యా ఈ క్రిస్మస్ దినాల్లోనికి, అయ్యా సంతోషకర దినాల్లోని, వెలుగు దినాలలోనికి, ఈ యొక్క ఆనంద మాసముల్లోనికి మీరు మమ్మల్ని ప్రవేశపెట్టిన విధమును బట్టి స్తోత్రాలు దేవా, నీకే కృతజ్ఞతలు. ఎన్ని స్తుతులు చెల్లించిన తక్కువే ప్రభువా. మీరు ఎంతగానో ప్రేమిస్తున్నారు, ఎవరు ప్రేమించలేనంతగా మీరు మీకున్న మంచి మనస్సును బట్టి నీకే స్తోత్రములు నాయన, కృతజ్ఞతలు దేవా. ఈ యొక్క వీధుల్లో ఉన్న వారందరూ దీవించుము దేవా. ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించుము దేవా. ప్రతి కుటుంబాన్ని దర్శించుము దేవా. ప్రతి కుటుంబాన్ని ప్రభా ఈ రెండు చేతులెత్తి ఆశీర్వదించుము దేవానికి స్తోత్రాలు ప్రభా. ప్రత్యేకంగానైనా ప్రతి కుటుంబానికి క్రిస్మస్ సంతోషం, సమాధానము, నీ వెలుగు, నీ ప్రసన్నత, నీ కాపుదల, నీ ప్రత్యక్షత మీరు అనుగ్రహించి నీ ఆత్మతో నింపండి దేవానికి స్తోత్రములని దేవుని స్తుతిస్తూ ప్రార్థిస్తూ ముందుకు వెళదాం. దేవానికి వందనాలు. ఇంతవరకు స్తుతించాం, వాక్యం వినబోతూ ఉన్నాం. అయ్యా మీ దాసులను మరుగుపరచు, మాకు కావాల్సిన శ్రేష్టమైన వర్తమానమును మీరు మాకు ప్రసాదించి మాతో మాట్లాడి మహిమ పొంది మమ్మల్ని దృఢపరిచి బలపరిచి నీ ఆత్మాభిషేకం, దైవాభిషేకముతో నింపి పంపుము దేవ. ప్రార్థించుచు గొప్ప విశ్వాస, నిరీక్షణ, ఆశాభావముతో మనమందరము ముందు కొనసాగుదాం. దేవానికి స్తోత్రాలు. మా మధ్య సంచరిస్తున్న దేవానికి స్తోత్రాలు. యేసు నీకే వందనాలు నాయన, కృతజ్ఞతలని దేవునికి ఎంతగానో హృదయపూర్వకమైన కృతజ్ఞతాలు చెల్లిద్దాం. వినయ భావముతో కూడిన కృతజ్ఞతాలు చెల్లిద్దాం. భక్తి పూర్వకమైన కృతజ్ఞతాలు చెల్లిద్దాం. నమ్మకమైన కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించొచ్చు. ఆయన సాక్షిగా, ఆయన యొక్క గొప్ప సాక్షిగా మనమందరం కుమారునిగా, ఆయన దాసునిగా, దాసురాలుగా మనమందరము ముందుకు కొనసాగుదాం. అందరూ ప్రార్థిస్తూ ప్రభును స్తుతిస్తూ కొనియాడుతూ ఉంటుండగా ప్రార్థన మన మధ్యలో ఉన్న నతానియేలు గారు ప్రార్థన నడిపిస్తారు. మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలైన స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. నేనా 3 క్రిస్మస్ సంబరాల వీధులలోనూ మహిమకరంగా జరిగించిన దేవా, ఈ 4వ క్రిస్మస్ సంబరానికి మహిమకరంగా జరిగినట్లు సహాయం చేయండి తండ్రి. అయ్యగారి నోటి బుర్రగా ఉండి మీరు మాట్లాడండి పరమ తండ్రి. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఈ వీధిలో ఉన్న ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఈ వీధిలో ఎంతమందికి ఏ అవసరతలు కావాలో ప్రభు, ఆ అవసరతలన్నీ మీరు తీర్చిదిద్దుతారని యేసు శక్తిగల నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఓకే, సమయములో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాం. మన మధ్యలో ఉన్న పాసమ్మ గారు, రేపు ఉదయ జ్యోతి గారు కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యం, యొక్క వీధి క్రిస్మస్ క్యాండిల్ సర్వీస్ ఆరాధన అందిస్తూ ఉండగా అందరు విని విశ్వసిస్తూ దేవుడిచ్చే గొప్ప మేలులు పొందాలని ప్రభువును తెలియజేస్తున్నాం. ఈ సమయాన్ని మనం పాసమ్మ గారికి అప్పగిస్తూ ఉన్నాం. ఈ యొక్క వీధి క్యాండిల్ కార్యక్రమంకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగాన్ని మనం చదువుకున్నాం. మన యొక్క అంశం వచ్చేసి క్రీస్తు ఎక్కడ పుడతాడు. మన అంశం వచ్చేసి క్రీస్తు ఎక్కడ పుడతాడు అనే అంశం మీద కొద్ది నిమిషాలు మాత్రమే దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందామండి.
అందుకోసమే చదువుకున్న లేఖనములలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. బెత్లెహేము ఎఫ్రాతా యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమవుచు ఉండెను. చాలండి. ఈ చదువుకున్న లేఖనములలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే క్రీస్తు ఎక్కడ పుడతాడు అంటే అక్కడ మనం చూస్తూ ఉన్నట్లయితే క్రీస్తు బెత్లెహేములో పుడతాడు. బెత్లెహేము అనగా సమృద్ధికరమైన ఇల్లు లేదా రొట్టెల ఇల్లు అని అర్థము. నిజంగా క్రీస్తు ఎక్కడ పుడతాడు అంటే రొట్టెల గృహములో జన్మించేవాడిగా ఉన్నాడు. బెత్లెహేము అనగా మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే రొట్టెల ఇల్లు లేదా సమృద్ధికరమైన ఇల్లు అని అర్థమండి. రెండోది, ఎఫ్రాతాలో క్రీస్తు జన్మిస్తాడు. ఎఫ్రాతాలో క్రీస్తు జన్మిస్తాడు. ఎఫ్రాతా అనగా వినయము. క్రీస్తు ఎక్కడ పుడతాడు అంటే నువ్వు వినయము కలిగి జీవిస్తే క్రీస్తు నీలోనే జన్మించేవాడుగా ఉంటాడు. బెత్లెహేము అనగా రొట్టెల ఇల్లు లేదా సమృద్ధికరమైన ఇల్లు. ఎఫ్రాతా అనగా వినయము అని అర్థం. క్రీస్తు ఎక్కడ పుడతాడు అంటే ఎక్కడ జన్మిస్తాడు అంటే వినయములో జన్మిస్తాడు అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. యూదా అనగా యూదాలో జన్మిస్తాడు అని మనం చూస్తున్నాం. యూదా అనగా స్తుతి. యూదా అనగా స్తుతి. దేవుడు ఎక్కడ జన్మిస్తాడు క్రీస్తు అంటే స్తుతిలో జన్మిస్తాడు అనేది జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ 3 విషయాలను మాత్రమే మనము జ్ఞాపకం చేసుకుంటాం. బెత్లెహేమా, ఎఫ్రాతా, యూదా వారి కుటుంబంలో అని మనం చూస్తూ ఉంటున్నాం. అందుకోసమే బెత్లెహేము అనగా నీవు సమృద్ధికరముగా ఉంటే, నీవు ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే దేవుడు నీలో జన్మిస్తాడండి. ఎఫ్రాతా అనగా వినయము అని అర్థము. నువ్వు వినయముగా విధేయతగా దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే దేవుడు నీలోనే జన్మిస్తాడు అనేది జ్ఞాపకము చేసుకునే వారిగా ఉండాలి. యూదా అనగా స్తుతి. దేవుడు ఎక్కడ జన్మిస్తాడు అంటే స్తుతిలో జన్మిస్తాడు అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. క్రీస్తు స్తుతిలో పుడతాడు. దేవునికి స్తుతి అంటే ఎంతో ఇష్టమండి. ఇప్పుడు ఇంతవరకు మనమందరము కూడా దేవుణ్ణి పాటలతో స్తుతించామా? అందరము స్తుతించాం. స్తుతించిన వాళ్ళు సంతోషంగా ఉంటాం, స్తుతించలేని వాళ్ళు కొంతగా ఏదో ఒక కోసాన అనేది బాధ ఉంటుంది. కానీ ఏది ఏమైనప్పటికీ మనము దేవుణ్ణి స్తుతించే వారి మధ్యలో ఉన్నాము. అయితే స్తుతి అంటే దేవునికి ఎంతో ఇష్టము అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. అందుకోసమే నీవు నేను మనమందరము మన వీధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబము కూడా దేవుణ్ణి స్తుతించే కుటుంబముగా ఉండాలి. ఒక చిన్న గ్రామమైనటువంటి యూదాగా కుటుంబముగా మనం ఉండాలి అని ప్రభువు నామమున తెలియచేస్తూ ఉంటున్నాను. అందుకోసమే క్రీస్తు ఎక్కడ పుడతాడండి? ఎక్కడ పుడతాడు? స్తుతిలో పుడతాడు. క్రీస్తు స్తుతిలో పుడతాడు. దేవునికి స్తుతి అంటేనే ఎంతో ఇష్టం. అయితే నీవు నేను మనమందరము కూడా దేవుణ్ణి స్తుతించే వారముగా ఉండాలి. ఒకవేళ నీకు కంఠస్వరము ఉండి ఇంతవరకు నువ్వు దేవుణ్ణి స్తుతించలేకపోయావేమో, నువ్వు దేవునికి ప్రార్థించలేకపోయావేమో,
దేవుణ్ణి వేడుకొనలేకపోయావేమో, స్తుతి గానాల చేత నువ్వు దేవుణ్ణి స్తుతించలేకపోయావేమో. ఇక నుంచి అయినా, ఈ దినము నుంచి అయినా, ఈ వీధి క్యాండిలేటింగ్ ఆరాధన కార్యక్రమం నుంచి అయినా నీవు దేవుణ్ణి స్తుతించే బిడగా ఉండాలి అని ప్రభు నామంన తెలియచేస్తుంటున్నాను. అనుకోవాలి మనం, వారు ఎంతగానో స్తుతిస్తున్నారు, నేను కూడా ప్రభువా నాకున్న స్వరముతో నేను నిన్ను స్తుతించుటకు నాకు నేర్పు ప్రభువా అని దేవుణ్ణి అడగాలి. కానీ మనమేమనుకుంటాం, వారి కంఠస్వరాలేమో బాగున్నాయి, నా కంఠస్వరము బాగలేదని. కానీ నీకున్న కంఠస్వరముతో నువ్వు దేవుణ్ణి స్తుతించే బిడగా ఉండాలి అని ప్రభు నామంన తెలియజేస్తుంటున్నాను. ఒకవేళ ఇంతకాలం నువ్వు స్తుతించలేకపోయావేమో, దేవునికి సమీపంగా ఉండలేకపోయావేమో, ఈ క్రీస్తు జన్మదిన వీధి క్యాండిలేటింగ్ ఆరాధన కార్యక్రమం నుంచి అయినా వీధిలో ఉన్న ప్రతి కుటుంబంలోనూ మార్పు రావాలి. ప్రతి కుటుంబం కూడా దేవుణ్ణి స్తుతించే కుటుంబంగా ఉండాలి. స్తుతి అంటే దేవునికి ఎంతో ఇష్టం గనక నీ కుటుంబము స్తుతించినట్లయితే, నీవు స్తుతించినట్లయితే దేవునికి ఎంతో ఇష్టమైన కుటుంబంగా, దేవునికి ఎంతో ఇష్టమైన బిడ్డగా ఉంటావు అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. అందుకోసమే మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యేసుక్రీస్తు జన్మించుట ద్వారా అనేకులు కూడా దేవుణ్ణి స్తుతించారా లేదా? యేసుక్రీస్తు జన్మించుట ద్వారా అనేకులు దేవుణ్ణి స్తుతించారండి. వారిలో కొందరిని జ్ఞాపకం చేసుకున్నట్లయితే లూకా సువార్త మరి 1వ అధ్యాయము జ్ఞాపకం చేసుకుందాం. లూకా సువార్త 1వ అధ్యాయము 41వ వచనము 42వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకెలాగూ ప్రాప్తించెను. 41వ వచనం, ఎలిజబెతు మరియు మరియ యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భంలో శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిజబెతు పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా ఇట్లనెను, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. 41, 42 అన్న. కానీ మనం ఏం చదువుతున్నాం? దేవుణ్ణి స్తుతించడానికి వచ్చాం. కానీ చాలా మంది ఏం చేస్తున్నారంటే, ఏమనుకోద్దండి, నువ్వు ఇష్టమైన కుమారుడిగా, నువ్వు ఇష్టమైన కుమార్తెగా ఉండాలంటే స్తుతించుటలో నీవు కూడా పాలి భాగస్థుడివి, పాలి భాగస్థురాలివి కావాలి. కానీ వచ్చిన తర్వాత సెల్లులు పెట్టుకొని చూడడం కాదండి, ఏమనుకోద్దు. ఎందుకంటే ఒక్క ఆత్మ అయినా నశించిపోవుట దేవునికి ఇష్టం కాదు. కానీ మనం ఎందుకు వచ్చాం, ఎక్కడ ఉన్నాం? 2, 3 ఎక్కడైతే కూడి ఉంటారో వారి మధ్యన నేనుంటా అంటున్నాడు దేవుడు. మన మధ్యన దేవుడు సంచరిస్తున్నాడన్న భయము మనకు ఉండాలి. దేవుణ్ణి స్తుతించులో ఉన్నాం కనుక ఎవ్వరు కూడా 1 అవర్ వరకు సెలజోలి పోవద్దండి. వచ్చిన తర్వాత ఆది నుంచి ఆరాధన ముగించే వరకు కూడా దేవుని వాక్యం మీద, దేవుణ్ణి స్తుతించుటలో మాత్రమే నిమగ్నమై ఉండాలి అని నా సహోదరులకు, నా సహోదరులకు తెలియచేస్తూ ఉంటున్నాను. ఎందుకంటే చెప్పటము నా బాధ్యత అండి. మీరు దీన్ని మరొక రీతిగా ఆలోచన చేసుకోవద్దు. సరే, ఈ చదువు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఎవరు కనిపిస్తున్నారండి? కన్య అయిన మరియా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. అందుకోసమే మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే కన్య అయిన మరియను నీవు స్త్రీలలో ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును అని లేఖనములలోనే మనం చూస్తూ ఉంటున్నాం. నిజంగా మనము దేవుణ్ణి స్తుతించుటలో నిమగ్నమై ఉండాలి, పరిశుద్ధాత్మతో నిండుకొనిన వారముగా ఉండాలి అని ప్రభు నామంన తెలియచేస్తూ ఉంటున్నాను. మరి క్రీస్తు జన్మించుట ద్వారా
అనేకులు దేవుణ్ణి స్తుతించారు. వారిలో మొట్టమొదటిగా కన్య అయిన మరియ దేవుణ్ణి ఎంతగానో స్తుతించినట్లు మనం చూస్తుంటున్నాం. ఈనాడు నీవు దేవుణ్ణి స్తుతించే కుమారుడిగా కుమార్తెగా ఉన్నావో లేదో ఒక్కసారి నిన్ను నీవు ఆత్మ పరిశీలన చేసుకునే వారిగా ఉండాలి అని ప్రభు నామంన తెలియచేస్తూ ఉంటున్నాను. రెండోదిగా ఎవరు స్తుతించారు అంటే పరలోక దూతలు కూడా దేవుణ్ణి స్తుతించారండి. పరలోక దూతలే దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే నీ కోసము ప్రాణాన్ని పెట్టిన దేవుణ్ణి నువ్వు ఎంతగా స్తుతిస్తున్నావండి? ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అందుకోసమే లూకా సువార్త 2వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవుణ్ణి స్తోత్రము చేయిచూ ఉండెను. చాలండి. ఈ చదువుకున్న లేఖనములను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే రెండోదిగా ఎవరు దేవుణ్ణి స్తుతించారండి? పరలోక దూతలు దేవుణ్ణి స్తుతించారు. మరి నువ్వు స్తుతిస్తున్నావా? ఆదివారం స్తుతిస్తే ఇంకా ఆదివారమేనండి. లేదు, క్రిస్మస్ వీధి క్యాండిలేటింగ్ ఆరాధనలో దేవుణ్ణి స్తుతిస్తే మళ్ళా తిరిగి క్రిస్మస్ వీధి క్యాండిలేటింగ్ ఆరాధనలో మనం దేవుణ్ణి స్తుతిస్తాం. అంతవరకు దేవుణ్ణి స్తుతిస్తారా? ఎవరు దేవుణ్ణి ప్రతిరోజు స్తుతిస్తూ ఉన్నారండి? ఒక్క కుటుంబమైన దేవుణ్ణి ప్రార్థిస్తుందా? నేను నా కుటుంబ సమేతంగా ప్రతి దినము దేవునికి ప్రార్థిస్తున్నాం, స్తుతిస్తున్నాం అన్న వాళ్ళు ఒకరున్నారా? ఎంత అవివేకమో చూడండి. అందుకోసమే మనం జ్ఞాపకం చేసుకోవాలి, ప్రభువా ఈ క్రిస్మస్ వీధి క్యాండిలేటింగ్ ఆరాధన నుంచైనా నా కుటుంబము, నేను కుటుంబ సమేతంగా నా బిడ్డలతో కూడి నిన్ను స్తుతించే భాగ్యమును నాకు నేర్పు ప్రభువా. నువ్వు దేవుణ్ణి స్తుతించినప్పుడే, నువ్వు దేవునికి దగ్గరగా ఉన్నప్పుడే దేవుని నీకు సమీపంగా ఉండి నీ ప్రతి అవసరతను కూడా తీరుస్తాడు. నీకున్న సమస్యలు ఏదైనా కూడా దేవుడు తీసివేస్తాడు. నీకు ఏదైతే కొదవగా ఉందో అది దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. కానీ నువ్వు దేవుణ్ణి స్తుతించకుండా, దేవునికి ప్రార్థించకుండా, దేవుణ్ణి వేడుకొనకుండా ప్రభువా నాకు అది కావాలి, ప్రభువా నాకు ఇది కావాలి, నా కుటుంబంలోని బిడ్డలకి ఇది కావాలి. నిజంగా ఒక్క దినమైనా మనం కుటుంబ సమేతంగా ప్రార్థించుకుంటున్నామా అండి? ఒక్కసారి మనల్ని మనము ఆత్మ పరిశీలన చేసుకునే వారిగా ఉండాలి. మూడోదిగా ఎవరు స్తుతించారు అంటే లూకా సువార్త 2వ అధ్యాయము 38వ వచనాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. అక్కడ 36 నుంచి చదువుకుందాం. మరియు అషేరు గోత్రికురాలును పనుయేలు కుమార్తెనైన అన్నాను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యత్వము మొదలు 7 ఏండ్లు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు వెదవరాలుగా ఉండి దేవాలయమును విడవక ఉపవాస ప్రార్థనలతో రయ్యంబవళ్ళు సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుణ్ణి కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాటలాడుచూ ఉండెను. చాలండి. ఎవరు స్తుతించారండి? ఇక్కడ ఎవరు కనబడుతున్నారు? అన్నా వేరు, అన్నా వేరు. ఆ అన్నా ఎవరు? ఎల్కానా భార్య. పాత నిబంధనలో. కొత్త నిబంధనలో ఉన్నది పనుయేలు యొక్క కుమార్తె. ఈమె ఒక ప్రవక్తి. ఈమె దేవుణ్ణి స్తుతించుటలో ఎంతో భయభక్తులు కలిగిన స్త్రీగా ఉంది. ఈ అన్నాను ప్రవక్తి దేవుణ్ణి స్తుతించిన స్త్రీగా ఉంది. భర్తతో ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు మాత్రమే సంసారం చేసింది. మిగతా జీవితం అంతా కూడా ఎక్కడ గడిపిందంటే ప్రార్థనలతో దేవుని సన్నిధానంలో గడిపింది. ఇది నానా మరి అన్నావలే నీవు దేవుణ్ణి స్తుతించే కుమార్తెగా ఉన్నావా?
ఒక్కసారి మనలను మనం ఆత్మ పరిశీలన చేసుకునే వారిగా ఉండాలి. నిజంగా చాలా మంది వృద్ధులు ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి స్తుతించలేరు. ఏదో ఒక సాకు చెప్తుంటారు. పిల్లలను పట్టుకోమన్నారమ్మా, మోకాల నొప్పులమ్మా, నడుముల నొప్పులమ్మా, ఏమ్మా రాలేదంటే ఇదే ఒక సాకు చెప్తుంటారు. అవునా కదా? నా కోడలు నా పిల్లని పట్టుకోమందమ్మా, ఇవేవి సాకులు కాదు. కానీ ఆనాడు అన్న ప్రవక్తి వెధవరాలైండి యవ్వన కాలంలోనే భర్తను కోల్పోయి ఆమె లోకం నుంచి ఎన్నో అవమానాలు పొంది ఉంటది. కానీ వాటన్నిటిని కూడా ఆమె పట్టించుకొనకుండా వాటన్నిటిని పక్కన పెట్టి కేవలము దేవుని సన్నిధానంలో పరిచర్య చేస్తూ ఉపవాసంతో దేవుని కొరకు కనిపెట్టుచున్న వారిలో ఆమె కూడా ఒకటిగా ఉన్నట్లు మనం చూస్తున్నాం. ఈనాడు నీవు నేను మనమందరము కూడా ప్రార్థనలతో దేవుణ్ణి కనిపెట్టే వారిగా ఉండాలి, దేవుణ్ణి స్తుతించే వారిగా ఉండాలి, దేవుని మందిరంలో పరిచర్య చేసే వారిగా ఉండాలి. క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించడమేనండి. ఏదో వంటలు చేసుకొని తినడం కాదు, కానీ క్రీస్తును ఆరాధించడమే. ఏమ్మా అక్కడ ప్రార్థనలకు రాలేదంటే ఏం చెప్తారు తెలుసా? వాళ్ళు పిలిచలేదమ్మా. ఇది సాకు కానే కాదండి. నువ్వు ఆరాధించుటలో నిమగ్నమై ఉండాలి. నిజంగా క్రిస్మస్ దినాల్లో ఉన్న నీవు క్రీస్తును ఆరాధించకుండా లోకంలో నీ ఇష్టమైన పనుల కొరకై సమయాన్ని వినియోగించుకుంటున్నావు. దేవుణ్ణి కొనియాడకుండా, దేవునితో ముచ్చటించకుండా, దేవుణ్ణి స్తుతించకుండా, కానీ దేవుని రాజ్యం అయితే కావాలి. ఎంత అవివేకం ఒకసారి చూడండి. అన్ని కావాలి అంటున్నావు, కానీ దేవుణ్ణి స్తుతించడానికి మాత్రము రావడం లేదు. ప్రతి కుటుంబము కూడా అన్నా ప్రవక్తి వలె దేవుణ్ణి స్తుతిస్తూ దేవుని మందిరంలో పరిచర్య చేస్తూ మరి ప్రార్థనలతో క్రీస్తు కొరకై కనిపెట్టే కుటుంబముగా ఉండాలి అని ప్రభు నామమున తెలియచేస్తూ ఉంటున్నా. మరి ఎవరెవరంటే కన్య అయిన మరియ దేవుణ్ణి స్తుతించింది, దూతలు దేవుణ్ణి స్తుతించాయి, అన్నాను ప్రవక్తి దేవుణ్ణి స్తుతించింది. అంత మాత్రమే కాకుండా మరి సిమియోను కూడా దేవుణ్ణి స్తుతించాడు. లూకా సువార్త 2వ అధ్యాయము 27వ వచనాన్ని ఒకసారి చూసుకున్నట్లయితే, నాదా లూకా సువార్త 2వ అధ్యాయము 27వ వచనం నుంచి 29వ వచనం ఒకసారి చదువుకుందాం. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులతో ఆయనను ఎత్తుకొని దేవుణ్ణి స్తుతించుచు ఇట్లనెను, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. చాలండి. ఈ చదువుకున్న లేఖనములలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ సిమియోను కూడా దేవుణ్ణి ఎంతగానో స్తుతించారు. దూతలు స్తుతించాయి, అన్నాను ప్రవక్తి స్తుతించింది, మరి కన్య అయిన మరియ స్తుతించింది. పురుషుల్లో కూడా సిమియోను దేవుణ్ణి స్తుతించినట్లు మనం చూస్తున్నాడు. ఈనాడు పురుషులు దేవుని సన్నిధానానికి మరి దేవుణ్ణి స్తుతించలేని వారిగా ఉంటున్నారేమో, కానీ మన సంఘం ఆ రీతిగా ఉండకుండా ప్రతి ఒక్క కుటుంబంగా ప్రతి ఒక్క పురుషుడు స్త్రీ మరి చిన్ని బిడ్డలందరూ కూడా దేవుణ్ణి స్తుతించే వారిగా ఉండాలి అని ప్రభు నామంన తెలియచేస్తూ ఉంటున్నాను. నిజంగా క్రీస్తు ఎక్కడ పుడతాడంటే స్తుతిలో పుడతాడు, వినయంలో పుడతాడు. అంత మాత్రమే కాకుండా మరి మనము బెత్లెహేములో పుడతాడు అని లేఖనములలోనే మనం చూస్తూ ఉంటున్నాం. నిజంగా నీవు సమృద్ధిగా ఉంటే దేవుడు నీ గృహములోనే జీవిస్తాడు. మరి ఆ రొట్టెల గృహము మాంసపు గృహముగా కూడా మనం చూడవచ్చు. నిజంగా ఈనాడు నువ్వు ఎలా ఉన్నావో ఒక్కసారి నువ్వు వినయం కలిగి ఉంటే క్రీస్తు నీలోనే జన్మిస్తాడండి. చాలా మంది జీవితాల్లో క్రిస్మస్ వీధి క్యాండిలేటింగ్ ఆరాధన జరిగిస్తూ ఉన్నాం, కానీ వినయం లేదు, తగ్గింపు లేదండి. అందుకోసమే నువ్వు వినయము కలిగి తగ్గింపు కలిగి ఉంటే ఆ వినయము గల క్రీస్తు నీలోనే జన్మించడానికి సిద్ధముగా ఉన్నాడు అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. నువ్వు దేవుణ్ణి స్తుతించినట్లయితే దేవుడు కూడా నీలోనే జన్మిస్తాడు అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. నువ్వు సమృద్ధికరమైన బిడ్డగా ఉంటే
దేవుడు నీ కుటుంబంలో జన్మించడానికి సిద్ధంగా ఉన్నాడు అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. నిజంగా ఇంతకాలము స్త్రీలలోనైనా సరే పురుషుల్లోనైనా సరే వినయము లేదేమో. ఇక నుంచి మనమందరం కూడా ఏం కలిగి జీవించాలంట? ఏం కలిగి జీవించాలి? మూడు విషయాలు తెలుసుకున్నాం. బెత్లెహేము అంటే ఆ 3 విషయాల మీద మాత్రమే నేను చెప్పాను. బెత్లెహేము అంటే రొట్టెల ఇల్లు, సమృద్ధి ఇల్లు, మాంసపు గృహము అనేది జ్ఞాపకం చేసుకునే. నిజంగా నువ్వు సమృద్ధికరమైన బిడగా ఉంటే క్రీస్తు ఎక్కడ పుడతాడంట? నీలోనే జన్మిస్తాడు. మరి క్రీస్తు నీలో జన్మించాలని ఉంటే నువ్వు దేవునికి యోగ్యంగా ఉండాలి, సమృద్ధి అయిన హృదయాన్ని కలిగి ఉండాలి, మంచి హృదయమును నీవు కలిగి ఉండాలండి. రెండోది ఎఫ్రాతా అనగా, బైబుల్ చూడొద్దండి, నేను బైబుల్ చూస్తున్నానా, వినయం. వినయంలో పుడతాడంట దేవుడు. నిజంగా వినయం ఉందండి? చాలా చక్కగా చెప్పాము వినయమని. వినయం ఉందా? ఏంటి వినయం అంటే? వినయం అంటే ఏంటి? తగ్గించుకోవడం, రెస్పెక్ట్ కలిగి జీవించడం, సేవకుల మాటను వినడం. చాలా మంది ఏం చేస్తున్నారంటే సేవకుల మాటను పెడచెవిన పెడుతున్నారండి. నువ్వు చూసే సేవకుని మాటనే వినకపోతే చూడనటువంటి దేవుని మాటను వింటావా? ప్రతిదీ కూడా ఆటంకమును కలగచేస్తుంటాం. ప్రియ దేవుని బిడలారా, నువ్వు వినయం కలిగి ఉండాలి, తగ్గింపు జీవితం ఉండాలి, భయము భక్తి ఉండాలి, గౌరవించే విధానమును కలిగి జీవించే కుమారుడిగా కుమార్తెగా ఉండాలి అని ప్రభు నామమున తెలియజేస్తూ ఉన్నాను. మూడోది యూదా. యూదా అనగా స్తుతి. క్రీస్తు ఎక్కడ జన్మిస్తాడంట? స్తుతిలో జన్మిస్తాడంట. స్తుతి అంటే దేవునికి ఇష్టం అండి. నువ్వు దేవునికి ఇష్టంగా ఉండాలి అంటే నువ్వు దేవుణ్ణి స్తుతించే కుమారుడిగా కుమార్తెగా ఉండాలి. నీ కుటుంబం కూడా దేవుణ్ణి స్తుతించే కుటుంబంగా ఉండాలి. ఉందా? కానీ మన పిల్లలకు స్తుతి నేర్పం. ఏం నేర్పుతామండి? రే అత్తొచ్చింది చూడరా, చాలా చక్కగా చెప్తామా చెప్పమా? ఎవరైనా పిల్లలకు లేవగానే ప్రార్థన చేసుకొని చెప్పిన తల్లులు ఉన్నారా? సరే, తల్లులు అత్తొచ్చింది చూడరా అలా చేయి అని చెప్పిన తల్లులు ఉన్నారా? అబ్బా నవ్వుతున్నారు. మా అక్కలలో కల వచ్చేసింది. తండ్రులు అడుగుతాను, లేవగానే బైబిల్ చదువుకునే వాళ్ళు ఉన్నారా? ఎవరు లేరు. ఏం చెప్తాం? సెల్లు చూడండి అంటవా? ఇంకా రే ఏడుస్తున్నారు పట్రా, ఈయన బాధ పడలేక ఇచ్చిన మేడం అంటారు. అంటామా అనమా? కానీ ఇది కాదండి, దేవుణ్ణి స్తుతించడము నేర్పాలి. నిజంగా ఒక్కసారి మనల్ని మనము ఆత్మ పరిశీలన చేసుకుందాం. రాకడ అతి సమీపంగా ఉంది. నిజంగా ఈ క్రిస్మస్ దినాల్లో ప్రతి జీవితంలోనూ దేవునికి వెలుగుకరంగా దేవుడు ఎంతగా లోకానికి వెలుగై ఉన్నాడో ప్రతి కుటుంబాన్ని కూడా వెలిగించడానికి వచ్చాడు. కానీ నువ్వేం చేస్తున్నావు? దేవుని వెలుగులో నడవలేకపోతూ ఉన్నావు. ఎంత అవివేకం ఒకసారి చూసుకున్నావు. నిజంగా ప్రభువా, నాలో ఉన్న అజ్ఞానాన్ని తీసివేయనైనా, నాలో ఉన్న అంధకార జీవితాన్ని తీసివేయనైనా, నాలో ఉన్న అవిధేయతను తీసివేయనైనా, ఇక నుంచైనా ఈ సమయం నుంచైనా నీకు వినయం కలిగి జీవించుటకు నాకు నేర్పు ప్రభువా. నీ వెలుగులో నడిచే భాగ్యమును నాకిమ్ము ప్రభువా. నా కుటుంబాన్ని కూడా వెలుగులో నడిపించుకోటకు నాకు నేర్పు ప్రభు. వెలుగులో నడవాలంటే కేవలం మనలో ఉన్నటువంటి ఏం వదిలేయాలి? లోకానుసారమైన జీవితాన్ని వదిలివేయాలండి. అప్పుడే నువ్వు వెలిగించబడతావు, అనేకులకు వెలుగుకరంగా ఉంటావు అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. దేవుడి చిన్ని వాక్యాన్ని మనందరి వెనుకడిలో దీవించి ఆశీర్వదించునుగాక. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, విన్న వాక్యాన్ని వినివిడిచిపెట్టక దేవుని యొక్క వాక్యానుసారముగా, దేవుని యొక్క చిత్తానుసారముగా మనమందరము జీవించినట్లుగా, బ్రతుకున్నట్లుగా ప్రభు సన్నిధిలో మనమందరము ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచి ఉండగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన మన మధ్యలో ఉన్న పౌలయ్య గారు మన ప్రార్థన నడిపిస్తారు.
అందరూ కాళ్ళు మూసుకున్నట్టు ప్రార్థన చేసుకున్నాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన సాయంకాల సమయంలో నా ప్రభువా, ఈ గృహాలలో చేరి ఈ మందిరం నీ యొక్క ప్రతి బిడ్డను ప్రేరేపణ కలిగించి ప్రభువా నీ యొక్క క్రిస్మస్ సంబరాలను జరిపించుటకు సహాయం చేసినందుకు విధానాలను బట్టి స్తోత్రములు. అదేవిధంగా ప్రభువా ప్రతి ఇంటిని దీవించి ఆశీర్వదించి బలపరిచి ఈ యొక్క వారికి ఎంత విశ్వాసముతో నిన్ను ఆరాధిస్తున్నారో నా తండ్రి, వారిని నీవే ముట్టి స్వస్థతపరిచి వారి ఇంటిలో నీ ఉండటకు సహాయం చేస్తావని నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నావు తండ్రి, ఆమేన్. ఈ సమయములో ఈ యొక్క వీధి క్యాండిల్ సర్వీస్ ఆరాధన సందర్భముగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఈ యొక్క కేక్ కటింగ్ జరిగిస్తూ ఉన్నాం. శ్రీయేసుండు జన్మించెరీలో, శ్రీయేసుండు జన్మించెరీలో, నేడు పాయాక బెత్లెహేము యూరిలో, నేడు పాయాక బెత్లెహేము యూరిలో. కన్నీయ మరియమ్మ గర్భమందున, కన్నీయ మరియమ్మ గర్భమందున, ఇమ్మానుయేలనేడి నామమందున, ఇమ్మానుయేలనేడి నామమందున, శ్రీయేసుండు జన్మించెరీలో, శ్రీయేసుండు జన్మించెరీలో, నేడు పాయాక బెత్లెహేము యూరిలో, నేడు పాయాక బెత్లెహేము యూరిలో. అందుకోసమే అన్న వద్దని చెప్తున్నా, ఇదొక్కటే అదే ఒక్కటే పెట్టుకోండి. మీరు దానమ్మ ఇదే పెట్టండి.
సమయములో దయచేసి అందరూ కొంచెం ఆగండి ఒకసారి అలకి పెడుతున్నామే ఉరికి తిన్నాం ఇది ఓకే సరే చేసి హనుమంతన్న గారు కేక్ తెచ్చిన హనుమంతన్న గారు కరణ గారు దయచేసి రావాలని పిలుస్తూ ఉన్నాం, ఆహ్వానిస్తున్నాం. సార్లే వాళ్ళకి ఇచ్చేసి అన్నా తీసేయండి, ఇంకా మళ్ళీ అందరు అడుగుతారు. పంచాలు ఇన్స్పెక్ట్ చేయొద్దు పిల్లలకి. తీసుకో రానా అన్ననేనా ఎవరు అనుకున్నా అసలు నేను ఎవరు అనుకున్నా కరెంట్ అంటే ఇది తీసుకు ఒకదాలు సరే కేక్ కటింగ్ కార్యక్రమం ముగించబడింది. ఈ సమయములో దయచేసి ఒక క్యాండిల్ సర్వీస్ జరిపించుకుందాం. క్యాండిల్స్ పంచవలసిందిగా ప్రభు నామమున మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. సందర్భముగా తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ నామములో ఈ క్యాండిల్ వెలిగిస్తూ ఉన్నాం. ఈ క్యాండిల్ ఎలాగైతే కరుగుతూ ఎలాగ వెలుగునిస్తూ ఉందో ఈ లోకములో మనం తగ్గించుకొని అనేకులకు మనం వెలుగునిస్తూ దేవుని యందు భయభక్తులు జీవిస్తూ ముందు కొనసాగువారుగా ఉందాం. ఈ యొక్క క్యాండిల్ ను తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ నామములో వెలిగిస్తూ హలో యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయు నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయు జలరాశుల నుండి బలమైన చేతితో జలరాశుల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవుడు వెలుపల చేర్చిన బలమైన దేవుడు యెహోవా నా బలమా యథార్థమైనది నీ పూర్ణమైనది నీ మార్గం యెహోవా యెహోవా జీవము గల దేవా బహుగా స్తుతులకు ఆర్హుడ నీవు యెహోవా జీవము గల దేవా బహుగా స్తుతులకు ఆర్హుడ నీవు
అన్యజనులలో ధాన్యత చూపుచు అన్యజనులలో ధాన్యత చూపుచు హల్లెలూయా స్తుతి గానము చేసేద హల్లెలూయా స్తుతి గానము చేసేద యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. చాలండి, ప్రార్థించుకుందాం. సకల ఆశీర్వాదమునకు కారణభూతుడవైన మా యేసయ్య, మా రాజా, మా ప్రభువునికి స్తోత్రాలు. ప్రత్యేకముగా నాయన యొక్క వేదిక సర్వీస్ ఆరాధనలో చేరి నేను స్తుతించి ఆరాధించి ప్రార్థించే ధన్యతను మాకు ఇచ్చారు. దేవానికి స్తోత్రాలు. ఇంతవరకు నాయనను స్తుతించాం, ఇంతవరకు వాక్యాన్ని విన్న వాక్యాన్ని విని విడిచిపెట్టక నీ వాక్యానుసారముగా నీ చిత్తానుసారముగా మేమందరం నడుచుకునే భాగ్యమును ధన్యతను మాకందరికీ మీరు ప్రసాదించి నీ ఆత్మతో నింపండి. దేవా స్తోత్రాలు. ప్రత్యేకంగా నాయన యొక్క వీధుల్లో ఉన్న వారందరినీ జ్ఞాపకం చేసుకో ప్రభా. ఈ వీధిలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. ఈ కుటుంబంలో నిరుకుల నిప్పను తొలగించి సకల సమృద్ధిని మీరు మెండుగా దండిగా మీరు అనుగ్రహించుము. దేవా స్తోత్రాలు. ప్రతి కుటుంబాన్ని ప్రభా నీకే సమర్పిస్తుండగా ఆత్మరక్షణ, దైవ రక్షణ మీరు మెండుగా దండిగా ప్రసాదించండి. ఏబు కుటుంబాన్ని కంచె వేసినట్టుగా ప్రతి కుటుంబాన్ని కూడా ప్రభా నీ కంచె నీ కాపుదల ప్రసాదించి నీ ఆత్మతో నింపని. దేవానికి స్తోత్రాలు. ఈ యొక్క కుటుంబాలను ప్రభా మీరు ఆశీర్వదించుము. దేవా స్తోత్రాలు నాయన. ఈ కుటుంబాలకు ప్రభా క్రిస్మస్ సంతోషం, సమాధానం, నీ వెలుగు, నీ ప్రసన్నత, నీ ప్రత్యక్షత మీరు అనుగ్రహించి ఈ ఆత్మ నింపని. దేవా స్తోత్రాలు. ప్రత్యేకముగా నాయన ఈ క్యాండిల్ ఎలాగైతే వెలుగునిస్తూ ఉందో అలాగే ప్రభా ప్రతి కుటుంబాన్ని మీరు వెలిగింపచేయండి. ప్రభానికి స్తోత్రాలు. ఈ క్యాండిల్ వెలుగునిచ్చినట్టుగా మేము కూడా ప్రభా ఈ లోకములు అనేకులకు వెలుగునిస్తూ వెలుగు సంబంధులుగా జీవించే కృపా భాగ్యమును మాకందరికి మీరు ప్రసాదించుము. దేవా స్తోత్రాలు. ఇక్కడ చేరిన వారందరూ దీవించుము నాయన. మా సంఘము దీవించండి. ప్రజలందరూ మీరు ఆశీర్వదించి ఆత్మ నింపండి. ఈ యొక్క వీధికి సర్వీస్ ఆరాధన కార్యక్రమాన్ని మీరు అద్భుతకరంగా ఆశ్చర్యకరంగా జరిగించిన విధం బట్టి స్తోత్రములు. ఇక్కడ చేరిన వారందరూ మీరే ఆశీర్వదిస్తూ నీ దీవెనలతో, ఆశీర్వాదంతో, వాగ్దానముతో, నీ ప్రభావముతో, నీ కృపతో నింపుతారని యేసు నామములో వేడుకుంటున్నాము మా ప్రియ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి పరిశుద్ధ పరచబడును గాక, నీ రాజ్యం మాకొచ్చును గాక, నీ చిత్తం పరలోకమందున వేరునట్లు భూమి వేరును గాక. మాకు కావలసిన ఆహారం దయచేయము, మారును క్షమించు, కారును క్షమించుము, మమ్ము శరణులేక కీడు తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవైనావు తండ్రి. ఆమేన్. తన యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మను సహవాసం చేరిన వారందరికీ, ఈ వీధిలో ఉన్న వారందరికీ, ప్రతి కుటుంబానికి, అలాగే మా సంఘమునకు పెద్దలు తల వంచి ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డకి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకనతును గాక. ఆమేన్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. గట్టిగా హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను క్రిస్మస్ సంతోషం, సమాధానముతో తన వెలుగుతో నింపునుగాక. ఆమేన్. దయచేసి అందరికి వందనాలు. మీ యొక్క క్యాండిల్ అర్పుకొని కూర్చోవలసిందిగా ప్రభువును తెలియజేస్తున్నా. ఈ వీధి క్యాండిల్ సర్వీస్ ఆరాధనలో పాల్గొన్న వారు ప్రేమించి పలహారం ఏర్పాటు చేశారు.